పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో P4 పేదరిక నిర్మూలన కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేదికపై జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మరియు జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమ ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో సంపన్నులకు పేదలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి పేదలను ఉన్నత స్థితికి చేర్చడమే ఈ P4 కార్యక్రమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 9.5 లక్షల మంది బంగారు కుటుంబం పథకంలో నమోదు కాగా అందులో 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరడం గొప్ప విజయమని ఆయన కొనియాడారు. మెరుగైన సమాజం కోసం మార్గదర్శకులు అందిస్తున్న సహకారం అభినందనీయమని, రానున్న రోజుల్లో మరింత మందిని పేదరికం నుండి బయటపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అడుగుతూ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మీరు తలా ఒక చెయ్యేస్తే, వాళ్ళకి మాట సహాయం చేస్తే, మన దగ్గర ఉన్న ప్రజెంటేషన్ వాళ్ళకి అందజేస్తే చాలు, మేము వాళ్ళకి సహాయం చేస్తాం. పూర్తి స్థాయిలో బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పించడం దగ్గర నుంచి మన ఉద్యమ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా సపోర్ట్ ఇస్తాం. మీ వైపు నుంచి వాళ్ళకు హ్యాండ్ హోల్డ్ చేస్తే చాలు. ఇటువైపు నాలెడ్జ్ ఉంది, ఇటువైపు బ్యాంకర్లు ఉన్నారు, ఇటువైపు ఇండస్ట్రీస్ ఉంది, ఇటువైపు ప్రభుత్వం ఉంది, ఇటువైపు బంగారు కుటుంబం ఉంది. వీటన్నిటిని అనుసంధానం చేస్తూ మాట సహాయం చేసి కోఆర్డినేషన్ చేస్తే చాలు, చాలా కుటుంబాలు బాగుపడతాయి. సహాయం చేయడం ద్వారా వచ్చేటువంటి ఆనందము, సంతోషము, సంతృప్తి అనేటువంటిది మీరు ఏ ఇతరత్ర ద్వారా కూడా పొందలేరు అనేటువంటిది మనం తెలుసుకోగలిగినటువంటి అంశం. ఒక మదర్ తెరెసా గురించి అంత గొప్పగా ప్రపంచం ఎందుకు మాట్లాడుకుంది అంటే, ఆ త్యాగం ద్వారా, పక్కన సహాయం చేయడం ద్వారా, సహానుభూతి పొందడం ద్వారా, ఇతరులకు సహాయం చేయడంలో కలిగే అనుభూతి మీకు వేరే ఎందులోనూ దొరకదు. ప్రారంభించి 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఈ సంవత్సరంలో మార్గదర్శకులుగా ఎవరెవరు నియమించబడ్డారు, వారి ద్వారా ఎన్ని బంగారు కుటుంబాలు లబ్ధి పొందాయో వాళ్ళందరినీ ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు తిరుపతిలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టి 175 నియోజకవర్గాల్లో మనకి ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మనందరం పార్వతీపురం జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ సమావేశమయ్యాం. సమాజంలో అందరం ఒకేలా పుట్టాము, కానీ చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. స్వాతంత్రం వచ్చింది, 75 సంవత్సరాలు దాదాపుగా పూర్తయి ముందుకెళ్తున్నాం. డబ్బులు ఉన్నవాడు డబ్బులు సంపాదిస్తున్నాడు, పేదవాడు కడిక పేదవాడుగా తయారు. దీనికి కారణం ఏంటి? కనీసం డబ్బులున్నవాడు కొంతమంది పేదవాళ్ళని ఆర్థికంగా ఈ సమాజంలో పైకి తీసుకొస్తే మనకు మంచి జరుగుతుందని ఒక మంచి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.